హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి డిక్లరేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేసి వాళ్ళకు సెండ్ చేయాలో ఈ వీడియోలో మనమైతే డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. గైస్, మీకు ముందుగానే చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే సో దయచేసి మీరు నాకు కాంటాక్ట్ మీ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో దాని ద్వారా మీరైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు కాల్ మీ ఫర్ యాప్ నుంచి. ఓకేనా? సో మిస్టేక్స్ అయితే చేయొద్దండి. అండ్ ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఓన్లీ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఫిల్ చేసి పంపించాలి. సో రిజల్ట్స్ కోసం అయితే మీరు అడగండి. రిజల్ట్స్ అనేటివి మనకు డిక్లరేషన్ ఫామ్ పూర్తిగా అయిపోయిన తర్వాత సో అందరివి వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దానికోసమే మనకు డిక్లరేషన్ ఫామ్. సో ఎందుకు అంటే ఎవరికి ర్యాంక్స్ అనేటివి ఇవ్వాలి, ఎవరికి ర్యాంక్స్ అనేటివి ఇవ్వకూడదు అనేసి ఈ డిక్లరేషన్ ఫామ్లో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనము సో వెబ్సైట్ ఏపీ వెబ్సైట్ 2024లోకి వస్తే సో డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఎదర్ మీరు ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే బైపీసీ కావచ్చు. సో మీకు అన్నిటికి కూడా లైక్ ఒకటే ప్రాసెస్ అనమాట. మీ యొక్క వెబ్సైట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సెర్చ్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ అంతా రోస్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? సో లైక్ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేసి. సో సబ్జెక్ట్ వైజ్గా మీకు ఏంటంటే మార్క్స్ అనేటివి ఎంటర్ చేయాలి. మార్క్స్ అనేటివి ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో టోటల్ మార్క్స్ ఉంటాయి, ఆ టోటల్ మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే మీకు సో మీ డేటా అంతా కూడా క్యాప్చర్ చేసుకొని ఎంసెట్ అదేవిధంగా మీ యొక్క ఐపీఏ లైక్ ఇంటర్మీడియట్లో 25% అండ్ ఎంసెట్లో 75% అనేది వాళ్ళు తీసుకొని క్యాలిక్యులేట్ చేసి మీకు అనేది ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో చాలా మంది డిక్లరేషన్ ఫామ్ ఏముందిలే, సో ఇది మేము ప్రొవైడ్ చేయకపోయినా పర్లేదులే అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ర్యాంక్ రావాలి అంటే సో ఇన్ కేస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకు అంటే చాలా మంది తెలియక సో ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి పంపించరు. సో వాళ్ళకి ఏంటంటే రిజల్ట్స్ అనేటివి రావు, లైక్ ర్యాంక్ అనేది చూపించదు. ఏంటి బ్రదర్, మేము అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయినా కూడా సో మార్క్స్ మంచిగా వచ్చినా కూడా మాకు ర్యాంక్ రాలేదు అంటే రీజన్ అనేది ఇదే అనమాట. సో దానికోసం మీరు డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా మీ యొక్క కాలేజెస్లో ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకున్నాను. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ లైక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో ఏపీ బోర్డ్ సో టోటల్గా మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మేజర్ థింగ్ ఒకటి అయితే మెన్షన్ చేశారు, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ అనేసి అయితే ఇవ్వడం జరిగింది. లైక్ ఇంకా డిఫరెంట్గా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే సో ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయండి. ఓకేనా? సో ఒకసారి అయితే మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని డీటెయిల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ సో డిక్లరేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇంకా ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.